నిన్న సిమిలారిటీ క్రైటీరియా చెప్పామండి. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేశాం. ఇక నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామండి వాళ్ళు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఏ గర్ల్ ఆఫ్ హైట్ ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 centimeters is walking away from the base of a lamp post at a speed of 1.2 meters per second. If the lamp is 3.6 meters above the ground, comma, find the length of her shadow after 4 seconds. చూడండి, a girl of height 90 centimeters is walking away from the base of the lamp post. ఇంకెక్కడెక్కడో ల్యాంప్ పోస్ట్ ఉందని అనుకోండి. ఇట్లాగా ఇది ల్యాంప్ పోస్ట్. ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 సెంటీమీటర్స్ అండి. గర్ల్ యొక్క హైట్ ఎంత ఉంది? 90. అమ్మాయి ఏం చేస్తుంది? ల్యాంప్ పోస్ట్ ఎదురుగా వెళ్తూ ఉంది ఇట్లా ముందుకి. సపోజ్ ఏదో ఇక్కడి నుంచి వెళ్తూ ఉంది ఇట్లాగా, ఏదో ఒక టైంలో ఇక్కడ ఉందని అనుకోండి అమ్మాయి. ఇప్పుడు ఓకేనా, కొంత టైం ఇక్కడ ఉందని అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్తా ఉంది ఇట్లాగా, కానీ ఈ పొజిషన్లో ఉందని అనుకోండి. ఎంతండి అమ్మాయి యొక్క హైట్ ఎంత? 90 centimeters. Is walking away from the base of the lamp post at a speed of 1.2 meters per second. స్పీడ్ అంటే ఇదిగోండి, అమ్మాయి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ మీటర్స్ అని అనుకోండి. ఇది కొంత టైంలో. ఇప్పుడు స్పీడ్ ఏమైంది? స్పీడ్ ఇచ్చినట్టేనండి.
ఓకేనా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు డిస్టెన్స్ బై టైం అని. దాని నుంచి మీకు ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, ఎక్స్ ఎంత వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈజ్ 3.6 meters అబౌవ్ ద గ్రౌండ్. ఎన్ని మీటర్స్ ఉన్నది? మీటర్స్. ఇదేమో మీటర్స్ లో ఉంది, ఇదేమో సెంటీమీటర్స్ లో ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ అవర్ షాడో ఆఫ్టర్ 4 seconds. ఓకేనా? 4 seconds తర్వాత షాడో యొక్క లెంత్ అడుగుతున్నాడండి. ఏంటి? వై అనేది షాడో, లెంత్ ఆఫ్ ద షాడో అనుకుందామండి. వైన్ ఏమనుకుందాము? ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు షాడో యొక్క లెంత్, షాడో ఎక్కడే కదండి పడేది. మనిషి ఇక్కడ ఉంది, అమ్మాయి యొక్క నీడ, షాడో అంటే నీడ ఇక్కడే కదా పడేది. ది లెంత్ ఆఫ్ ద షాడో అని అనుకుందాం. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఏమి ఇచ్చినట్టు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఎంత? 3.6 మీటర్స్. గోల్ యొక్క హైట్ ఎంత? 90 centimeters. 90 centimeters. ఓకేనా? అమ్మాయి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఎక్స్. అప్పుడు షాడో యొక్క లెంత్ ఎంత ఎట్ దట్ టైము? వై. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మొన్నే? లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్టర్ 4 seconds తర్వాత షాడో యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనం ఇట్లా జాయిన్ చేద్దామండి. సరే, ముందు గివెన్ కండిషన్స్ రాస్తే ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ద షాడో ఫైండ్ చేయొచ్చు. గివెన్ కండిషన్స్ రాద్దాం. డయాగ్రామ్ ఏంటి చెప్తా. డయాగ్రామ్ లో కూడా దీనికి లెంత్ ఆఫ్ ద షాడోకి ఒక పేరు పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వండి. అదే ల్యాంప్ పోస్ట్ కి ఏబి, దీనికి సిడి, ఇక్కడికి ఏదో పేరు పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమంటాము? సమీ అనుకుందామా? ఎక్స్ గురించి మాట్లాడండి మీరు. డిస్టెన్స్ ట్రావెలింగ్, డిస్టెన్స్ traveled in, traveled by a girl in 4 seconds. 4 seconds. పర్ సెకండ్ కి ఎంత వెళ్ళిందండి అమ్మాయి? 1.2 వెళ్ళిందని ఇచ్చాడు. పర్ సెకండ్ కి 1.2 meters వెళ్ళిందని ఇచ్చాడు. స్పీడ్ నుంచి మనకు తెలిసింది అది. పర్ సెకండ్ కి అమ్మాయి ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది? 1.2 meters. 4 seconds లో అంటే ఏం చేయాలి? 1.2 into 4 అంటే 4.8 meters. 4.8 meters. meters. ఇప్పుడు మీకేం కావాలి? అట్ దట్ టైం వై కావాలి. మీకేం కావాలి? వై కావాలి. వై అంటే ఏమనుకున్నాం? లెంత్ ఆఫ్ ద Shadow. ఆఫ్టర్ 4 seconds, అంతేనా?
నేనేమంటున్నా అంటే ఈ చిన్న ట్రయాంగిల్ కి ఈ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. ఈ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్ అంట. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలంటే ఏ క్రైటీరియానో మీరు చెప్పాలి. దిస్ స్మాల్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు దిస్ బిగ్ ట్రయాంగిల్ బై విచ్ సిమిలారిటీ క్రైటీరియా. దిస్ స్మాల్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు దిస్ వన్ విచ్ సిమిలారిటీ క్రైటీరియా. చూద్దామండి. ఈ చిన్న ట్రయాంగిల్ కి దిస్ పెద్ద ట్రయాంగిల్ కి దిస్ వన్ ఈజ్ కామన్ యాంగిల్. ఈ స్మాల్ ట్రయాంగిల్ కి బిగ్ ట్రయాంగిల్ కి దిస్ వన్ ఈజ్ కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఎంత యాంగిల్? 90 degrees. 90 యాంగిల్ degrees. ఎంత? 90. కాబట్టి ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ రెండు. చూడండి, స్మాల్ ట్రయాంగిల్ ఈ 2 యాంగిల్స్ ఎలాగైతే ఉన్నాయో బిగ్ ట్రయాంగిల్ ఈ 2 యాంగిల్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఓకేనా, ఈ స్మాల్ ట్రయాంగిల్ కి బిగ్ ట్రయాంగిల్ ఏంటి? సిమిలర్ ట్రయాంగిల్స్. బై ఎందుకు? చిన్న ట్రయాంగిల్ ఈ యాంగిల్, పెద్ద ట్రయాంగిల్ ఈ యాంగిల్, చిన్న ట్రయాంగిల్ ఈ యాంగిల్, పెద్ద ట్రయాంగిల్ ఈ యాంగిల్. అంటే ఏ సిమిలారిటీ క్రైటీరియా. ఈ స్మాల్ ట్రయాంగిల్ కి బిగ్ ట్రయాంగిల్ ఏంటి? సిమిలర్ కాబట్టి ఏం చేయొచ్చు? సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ వాడచ్చు. అక్కడి నుంచి అన్నోన్ వాల్యూ వచ్చేసింది ఇక. ఓకేనా? కాబట్టి గివెన్ కండిషన్స్ అర్థమైనయా అందరికి? ఏంటి ట్రయాంగిల్ ఏంటి? డయాగ్రామ్ వేసి పక్కన కూడా రాయండి. ఏబి ఎంత ఇచ్చాడండి? 3.6 meters. జీడి ఎంత ఇచ్చాడు? 90 centimeters. దీన్ని కూడా మళ్ళీ మీటర్స్ లో మార్చండి. సెంటీమీటర్స్ మీటర్ లో మార్చాలంటే ఏం చేయాలి? వి కన్వర్ట్ ది సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. 90 by 100, sir. బై 100. 100. 0.9 meters. 0.9 meters బై 100 చేయాలి. అవునా? ఎప్పుడన్నా Yes, sir. చిన్న స్మాల్ యూనిట్ ని బిగ్ యూనిట్ లో మార్చాలంటే మీకు 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. 100 centimeters. కాబట్టి సెంటీమీటర్స్ మీటర్ లో మార్చేప్పుడు ఏం చేయాలి? బై 100 తో డివైడ్ చేయాలి. 0.9 మీటర్స్. ఇప్పుడు 2 సిమిలర్ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ ట్రయాంగిల్స్ పేరు చెప్పండి. ABE. లేకపోతే
ఏంటండి ఫస్ట్ పేరు? ఈసిడి. ఈసిడి ట్రయాంగిల్ ఈసిడి కమ ఈఏబి. ఈఏబి. Above Sir, triangle similar. These are similar. These are similar. యాంగిల్ ఈ ఒకటేనండి. అవును సార్. These are similar అండి. సార్ నెక్స్ట్ యాంగిల్ బి, యాంగిల్ డి బోత్ ఆర్ 90 These are degrees. similar. These are similar. ఎందుకండి? సిన్స్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ Angle A. ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అవునా? సార్ బై ఏఏ క్రైటీరియా. సిమిలారిటీ కాబట్టి ఏం రాయొచ్చండి? సిమిలర్ కాబట్టి ఏం చేయొచ్చు? ఈ చిన్న ట్రయాంగిల్ ఈ సైడు, చిన్న ట్రయాంగిల్ ఈ సైడు బై పెద్ద ట్రయాంగిల్ ఈ సైడు, దిస్ బై దిస్, వై బై ఎక్స్ ప్లస్ వై, వై బై సిమిలర్ ట్రయాంగిల్సే కదండి. దిస్ Yes, బై sir. దేనికి ఈక్వల్ అయింది? పెద్ద ట్రయాంగిల్లో ఎక్స్ ప్లస్ వై, వై బై ఎక్స్ ప్లస్ వై. చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్లో వై, పెద్ద ట్రయాంగిల్లో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నా 0 ఇక్కడే రాసుకోండి, 0.9 meters అని రాసుకోండి, ఇక్కడ డయాగ్రామ్లో రాసుకోండి. రండి, వై బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0.9 బై 3.6. ఒకటారా? 3.6. దిస్ బై దిస్ వన్ ఈక్వల్ టు దిస్ బై దిస్ వన్. సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ కదా. సైడ్ రేషియోస్ ఆర్ ప్రపోర్షనల్. దిస్ బై దిస్, స్మాల్ ట్రయాంగిల్ దిస్ వన్, బిగ్ ట్రయాంగిల్ దిస్ సైడ్, స్మాల్ ట్రయాంగిల్ దిస్ వన్, బిగ్ ట్రయాంగిల్ దిస్ వన్. సైడ్ రేషియోస్ ఆర్ ప్రపోర్షనల్ by 3.6. Right. Y by x plus y is equal to how many times? 4 times ega. 0.9 4 times చేస్తే 3.6. 4y is equal to x plus y. 3y is equal to x. నా x ఎంత ఇచ్చాడు అతను? 4.8. 4.8. y is equal to ఎంత? 4.8 by 3 అంటే 1.6, sir. 1.6. 1.6 meters. 1.6, sir. Therefore, final గా చెప్పనా? The shadow of the girl Shadow of a girl Good. after after walking 4 seconds 4 seconds is equal to 1.6 1.6 meters. meters. చెప్పాలి, డౌట్ చెప్పండి. నువ్వు చెప్పమ్మా, ఎక్కడ డౌట్, ఎక్కడ నుండి చెప్పు. ఎక్కడ? కన్సిడర్ ట్రయాంగిల్ ఇక్కడ. ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నా అండి. ఇక్కడ ఈ పార్ట్ లో కొంచెం ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్పిన తర్వాత మీకు ఈజీ అవుతాయి రెండోసారికి. Sir. Sir. చెప్పు. Sir, x plus y 3.6 ఎలా అయింది సార్? ఎక్స్ ప్లస్
X plus Y, sir. ఎక్స్ప్రెస్ వై అవటం కాదమ్మాయి, అక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ వాడాను. సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్. ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ అంటే చిన్న ట్రయాంగిల్ ఈ సైడ్ బై పెద్ద ట్రయాంగిల్ కరస్పాండింగ్ దిస్ సైడ్. మై ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ కదమ్మాయి. Yes, sir. చాలు, ఈ చిన్న ట్రయాంగిల్ ఈ సైడ్ బై పెద్ద ట్రయాంగిల్ ఈ సైడ్ ఈక్వల్ టు చిన్న ట్రయాంగిల్ ఈ సైడ్ బై పెద్ద ట్రయాంగిల్ ఈ సైడ్. Okay, sir. ఇప్పుడు ఇట్లా ఉన్నాయనుకో ట్రయాంగిల్స్, ఏబిసి ట్రయాంగిల్ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నావు అనుకో, ఏం చేస్తావు? ఏబి బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి అన్నావా? Yes, sir. అంటారా? అలాగే నేనేం చేశాను, డైరెక్ట్ గా ఫిగర్ నుంచి వెళ్ళిపోయా. దిస్ సైడ్ బై చిన్న ట్రయాంగిల్ దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈక్వల్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్. డైరెక్ట్ గా Okay. వేసేసా. యాక్చువల్ గా అయితే మీకు కొంచెం కన్వీనియంట్ గా ఉండాలంటే పేర్లు రాయాలి. మీకు ఆ పేర్లు ఎందుకులే రాయటం, ఓవర్లుగా వెళ్ళిపోతారని చెప్పి నేను అట్లా రాసా. ఓకేనా? లేకపోతే మీకు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇట్లా రాయాలి. ఈసీ బై ఈఏ ఇజ్ ఈక్వల్ టు CD by CD by ఇజ్ ఈక్వల్ టు D by D by B. బిఈ అని రాసినప్పుడు ఈ వస్తాయి. అప్పుడు వచ్చింది ఈ రిలేషన్ వచ్చింది. ఇంకా అది ఎందుకు రాయటం రాయట్లా. సిమిలర్ సిమిలర్ అనగానే ఈ టూ ట్రయాంగిల్ సిమిలర్ అనగానే డైరెక్ట్గా వేసేటట్టుగా ఉండాలి. దిస్ బై దిస్, దిస్ బై దిస్. చిన్న ట్రయాంగిల్ ఈ సైడ్ బై పెద్ద ట్రయాంగిల్ ఈ సైడ్ రేషియో, చిన్న ట్రయాంగిల్ ఈ సైడ్ రేషియో బై పెద్ద ట్రయాంగిల్ ఈ సైడ్ రేషియో. ఇది చాలాసార్లు అప్లై చేయాల్సి అవసరం వచ్చింది రాబోయే రోజుల్లో. అందువల్ల అలవాటు చేసేస్తున్నా, పేర్లు పెట్టి మళ్ళీ రాయటం ఎందుకు లేనని. ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ సిమిలర్ అనగానే దిస్ సైడ్ బై దిస్ సైడ్, దిస్ సైడ్ బై దిస్. ఇంకా కావాలంటే దిస్ సైడ్ బై దిస్ సైడ్, దిస్ బై దిస్ కూడా వాడుకోవచ్చు. దిస్ బై దిస్, దిస్ బై దిస్ ఈక్వల్ దిస్ బై దిస్. అది అలవాటు అవ్వాలి, అది బాగా. ఓకేనా? దిస్ బై దిస్, దిస్ బై దిస్, దిస్ బై దిస్ అలవాటు అయిపోవాలి అలాగా. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైంది, సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్కువ మంది డౌట్ అడుగుతారండి మీరు. ఎక్కువ మంది అడిగే దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇది ఒకటి ఎక్కువ మంది అడిగేది. నెక్స్ట్ ఎక్సర్సైజ్లు ఇంకొకటి ఉంటుందండి, సమ్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు డౌట్లు. ఏంటండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఇచ్చాడండి, ఇలా ఇచ్చాడు ఒక ట్రయాంగిల్. ఇది ఏబిసి ట్రయాంగిల్ అండి. ఇది ఎమ్మో. వాడు డయాగ్రామ్ లో కూడా ఇలాగే ఇచ్చాడండి, టెక్స్ట్ బుక్ లో కూడా అలాగే డ్రా చేస్తున్నాం. QPR ఈ పాయింట్ ఎన్ అని ఇచ్చాడండి. రండి ఇచ్చిన ప్రాబ్లం రండి. ఇన్ ఫిగర్ కమా CM and RN respectively the medians of a triangle ABC and triangle PQR if triangle ABC similar to triangle PQR, prove that first one అండి. triangle AMC is similar to triangle PNR.
సెకండ్ బిట్ అండి. సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. థర్డ్ బిట్ అండి. ట్రయాంగిల్ సిఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ. ఆర్ఎన్క్యూ. ఇదొక ప్రాబ్లం జాగ్రత్త చేసుకోవాలండి మీరు. అందరు ఎక్కువ మంది అడుగుతుంటారు. ప్రాబ్లం మీనింగ్ చూద్దామండి ఫస్ట్, తర్వాత ఎలా చేయాలి చూద్దాం. చూడండి జాగ్రత్త, ప్రాబ్లం మీనింగ్ అర్థమైంది లేదు చూడండి ఒకసారి జాగ్రత్తగా. మళ్ళీ డయాగ్రామ్స్ వేసి మీనింగ్ క్యారీ చేసుకుంటూ వెళ్దామండి. గివెన్ కండిషన్స్ అన్ని అప్లై చేయాలండి జాగ్రత్తగా. ఏంటి మళ్ళీ డయాగ్రామ్స్ వేయండి. ఇలా ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడండి. ట్రయాంగిల్ పేరు ఏం పేరు పెట్టాడు చెప్పాలి, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏబిసి. ఏబిసి సార్. ఇలా ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఈ ట్రయాంగిల్ ఏం పేరు పెట్టాడు చెప్పాలి, ఇన్వాల్వ్ అవ్వాలి మీరు కూడా. పిక్యూఆర్ సార్. PQR సార్. తర్వాత ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే సిఎం అండ్ ఆర్ఎన్ఆర్ రెస్పెక్టివ్లీ ద మీడియన్స్. మీడియన్ అనే మాట మీరు విన్నారండి, 9th లోనే వచ్చింది. Yes sir. మీడియన్ ఈజ్ వాట్? మీడియన్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద వర్టెక్స్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్. వర్టెక్స్ ని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జాయిన్ చేయాలి. సిఎం సిని ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ టచ్ చేయాలి. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండి. ఇది మిడ్ పాయింట్ అండి. సిఎం మిడ్ పాయింట్ అంటే దిస్ లెంత్ అండ్ దిస్ లెంత్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ ఎం. Equal. మీరు కూడా కన్సిడర్ చేయండి అండి. మీరు కూడా డయాగ్రామ్ మళ్ళీ ఫ్రెష్గా డయాగ్రామ్ కన్సిడర్ చేయండి. మీరు కూడా మీరు నాతో పాటు మొదలు పెట్టండి. ఫ్రెష్గా డయాగ్రామ్ కన్సిడర్ చేయండి అండి. నెక్స్ట్ అట్లాగే ఇంకొక మీడియన్ పేరు ఏం పేరు పెట్టాడండి? ఆర్ఎన్. ఆర్ఎన్ అంటే ఆర్ నుంచి ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జాయిన్ చేయమన్నాడు. మళ్ళీ ఆర్ఎన్ మిడ్ పాయింటే కాబట్టి ఈ లెంత్ ఎంత అయితే ఉంటుంది ఈ లెంత్ అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేరండి, ఈ సైడ్ ఈక్వల్ కాదు. ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ అవుతుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇది డిఫరెంట్గా ఈక్వల్ అవ్వచ్చు. మిడ్ పాయింట్ తో పాటు ఇంకేమి ఇచ్చాడు కండిషను? ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ అని అతనే ఇచ్చాడు.
given triangle ABC similar to triangle PQR అని ఇచ్చేసాడు. PQR. ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పంటున్నాడు ఇక ట్రయాంగిల్ ఏఎంసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్ అంట. ఏఎంసి ఎక్కడ ఉందో ఇదిగోండి, ఇక్కడ ఉందండి ఏఎంసి ట్రయాంగిల్. ఇది రైట్కి పెట్టుకోండి. పిఎన్ఆర్ ఈ రెండు సిమిలర్ అని చెప్పి చెప్పాలంట. మరి గివెన్ కండిషన్ లో ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్ ట్రయాంగిల్ కి సిమిలర్ అన్నాడు కాబట్టి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నప్పుడు ఏం జరగచ్చు? టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే ఏ కండిషన్స్ వాడుకోవచ్చు? దిస్ ట్రయాంగిల్, దిస్ ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని అన్నాడు, అతను అన్నాడు. అంటే ఖచ్చితంగా ఏం జరగచ్చు? ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉండొచ్చు. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు BC by QR, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు CA సిఏ by బై RP. ఆర్పితో పాటుగా ఇంకేమవచ్చు? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కూడా ఉంటాయి. సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. నెక్స్ట్ Angle B is equal to angle Q. Angle Q. నెక్స్ట్ Angle C is equal to angle R. angular. These are the given condition. This side are equal. This side and this side are equal. And the side ratios are proportional. And angle A is equal to angle P. Represent cheyandi ikkada. Angle P. Angle A is equal to angle P. Angle Q. Angle B is equal to Angle angle Q. Q. Angle C అంటే ఇది మొత్తం. Angle C is equal to angle Angle R. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ టూ ట్రయాంగిల్స్ ఈ టూ ట్రయాంగిల్స్ మనం ఏం చెప్పాలి? సిమిలర్ అని చెప్పి చెప్పాలి. మరి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది ఏ సిమిలారిటీ క్రైటీరియా గుర్తు తెచ్చుకుంటూ సిమిలర్ అని చెప్పి చెప్పాలి. మన దగ్గర ఉండే ఎన్ని 4 ఉన్నాయి. మేబీ ఫస్ట్ ఏంటి? ఎస్ఏఎస్ SAS. ప్రకారంగానా, మేబీ దీస్ టూ ఆర్ ఎస్ఏఎస్ ప్రకారంగానా, లేకపోతే ఏఏనా, లేకపోతే ఏఏనా, లేకపోతే ఎస్ఎస్ఎస్. SSS. వీటిలో ఒక దాన్ని ఫాలో అవుతూ దీస్ టూ ఆర్ సిమిలర్ అని చెప్పి చెప్తే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. మనం ట్రై చేయాలి వీటిలో ఒక సిమిలారిటీ క్రైటీరియా రావాలి. దీస్ టూ ఆర్ సిమిలర్ అని చెప్పి చూడటం కోసం. ఆల్రెడీ అతను ఏం చేశాడంటే చూడండి, ఇక్కడ ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఎలా ఉంది? ఈక్వల్ గా ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? దిస్ సైడ్ బై దిస్ సైడ్, అవునా? మనం చెప్పగలిగితే ఇక్కడ చూడండి, అతను ఏం చేశాడు చెప్పండి? సిఏ బై ఆర్పి, సిఏ బై ఆర్పి ఈ రెండు ఈక్వల్ అయింది కదండి. సిఏ బై ఆర్పి దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ ఏబి బై పికి ఈక్వల్ అయింది. మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుందాం. చూడండి ఒకసారి, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని ఏబిని ఏం చేస్తానంటే నేను 2AM అని రాస్తా. పిక్యూని ఏం చేస్తానంటే 2PN అని రాస్తా. ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి తీసుకో. అప్పుడు ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి AM by PM. పిఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై CA by RP. ఆర్పి వచ్చింది. అంటే దిస్ సైడ్ బై దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్. అండ్ మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్, అవునా? ఫైనల్ గా ఏమైనట్టు? అండ్ ఆల్సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి. AMC. Therefore my by SAS similarity criteria Triangle AMC
ట్రయాంగిల్ ఏఎంసి ఖచ్చితంగా దేంతో సిమిలర్ అవుతుందండి? PNR. PNR is PNR తో congruent to similar అవుతుంది. PNR. కాంగ్రెంట్ కాదు రో, సిమిలర్. Okay, sir. పిఎన్ఆర్ సిమిలర్ టు PNR. Triangle PNR. ఓకేనా? Yes, sir. Yes, sir. డౌట్ ఏమైనా ఉంటే అడగండి ఎవరికన్నా. రాయండి, రాయాలి. సెకండ్ కూడా వచ్చినట్టేనేమో ఇక. సిఎం బై ఆర్ఎన్ ఏఆర్ బై పీక్యూకి కొలాలంట. సిఎం బై సిఎన్, ఇదిగోండి ఈ రెండు సిమిలర్ అవటం వల్ల సిఎం బై, ఓకేనా, ఆర్ఎన్. సిఎం బై ఇంప్లైస్ సిఎం బై ఆర్ఎన్ ఈక్వల్ టు సిఏ బై RP. అదనదేనే చెప్పండి. సెకండ్ది సిఎం బై ఆర్ఎన్ ఈక్వల్ టు ఎంత ఇది? ఏఆర్ బై AB by PQ. ఏబి బై పీక్యూ. ఏబి ఎలా వచ్చిందండి? సిఏ బై RP. ఆర్పి వచ్చింది. సరేనండి, దీన్ని రిలేషన్ నెంబర్ 1 అనుకోండి అండి, దీని రిలేషన్ నెంబర్ 2 అనుకోండి. చూడండి, సిఏ బై ఆర్పి దేనికి ఈక్వల్ అయింది ఆల్రెడీ? AM by PM. ఇక్కడ 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 ఉంది చూడండి, ఇది కాదండి. ఏఎం బై పిఎన్ కూడా కాదు. సిఏ బై ఆర్పి దేనికి ఈక్వల్ అయింది? AB by PQ. ఏబి బై పీక్యూకి ఈక్వల్ అయింది. ఇది కాదండి 1 అనుకోవాల్సింది. మీరు ఏది అనుకోవాలి? 1 ఇది అనుకోండి అండి, 1. ఓకేనా? ఫ్రమ్ 1 అండ్ 2 చెప్పండి ఇప్పుడు. ఫ్రమ్ 1, 2 ఏం చెప్పొచ్చు చెప్పండి? సిఎం బై CM by RP ఈక్వల్ టు and సిఏ బై ఆర్పి ప్లస్ ఏబి బై AB by పీక్యూ PQ. రైట్. సెకండ్ పార్ట్ అయిపోయినట్టేనా? Yes, sir. sir. నెక్స్ట్ అక్కడ రైట్. సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇంప్రూవ్ చేయాలి చెప్పండి. ఇక సిఎంబి ట్రయాంగిల్ అంట. ఇదిగోండి ఈ ట్రయాంగిల్ సిఎంబి అంటే ఇక్కడ RN.
సిఎంబి దేనికి ఈక్వల్ అని చెప్పాలి, సిమిలర్ అని చెప్పాలి, ఆర్ఎన్క్యూ అని చెప్పాలి. ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చెప్పాలండి. ఇప్పుడు ఈజీయేనండి, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పడం ఈజీయేనా? చాలా ఈజీ. ఎందుకు? ఆల్రెడీ టూ ట్రయాంగిల్స్ ఎలా చెప్పాము, ఈ రెండు సిమిలర్ అని చెప్పాం లేదా? Yes, sir. ఈ రెండు సిమిలర్ చెప్పినప్పుడు ఈ రెండు సిమిలర్ చెప్పడం ఏమంత కష్టం? ఇందాకలాగా వెళ్తామే. ఇందాకలాగా ఏం వెళ్దాము ఇప్పుడు? ఫ్రమ్ 1 ఏం కన్సిడర్ చేద్దాము? ఏబి బై పిక్యూ ఈక్వల్ టు పిసి బై క్యూఆర్ కన్సిడర్ చేద్దాం. అరేండి, కన్సిడర్ ఫ్రమ్ 1 చెప్పండి. ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బిసి బై క్యూఆర్. ఓకే, ఏబి ప్లేస్ లో ఏం రాద్దాం? ఏబి ప్లేస్ లో 2bm 2bm బై 2qn ఈక్వల్ టు బిసి బై BC by QR. టు గెట్ Cancel. ఎన్సి. ఇప్పుడు చెప్పనా, బిఎం బై క్యూఎన్ ఈక్వల్ టు బిసి బై క్యూఆర్. అట్లాగే క్లియర్లీ యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుతుందండి? యాంగిల్ క్యూ. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. దేర్ఫోర్ బై మళ్ళీ సైడ్ రేషియోస్ ప్రపోర్షనల్ కండి, మధ్య ఇంక్లూడ్ యాంగిల్ ఈక్వల్ గా ఉంది. బై ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియా. సార్ ఎస్ఎస్ఎస్. ఎస్ఏఎస్ ఎరో. ఓకే సార్. Triangle CMB is similar to triangle RNQ. RNQ. ఇది వస్తే ఈ పార్ట్ అనేది ఏం లేదండి, ఫస్ట్ పార్ట్ లాగా రాసుకోవటం, ఇది లాస్ట్ పార్ట్ అనేది.